హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. మనం మాత్రం పొద్దున్నే లేచి ఇట్లా జంగాల తిరుగుతున్నాం అనమాట. కానీ మస్తు ఉన్నది అసలు. అందరు నువ్వు ఎంజాయ్ అట్లా ఎంజాయ్ చేస్తే మనం ఇట్లా ఎంజాయ్ చేస్తాం. మనాలి పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ తిరిగితే సరిపోతుంది. అంత మస్తు ఉన్నది అసలు ఆదిలాబాద్. మొత్తం ఇట్లా పొగ మంచి పోతుంది. ముందు వచ్చేది కూడా ఏం కనబడతలే అసలు. ఇందాక కొంచెం అయితే బస్సు గుద్దేసి పోతుండే మంచిగా ఆరామ్స్. గింత అంటే గింత కూడా కనబడతలేదు. మొత్తం భలే ఉన్నది అసలు. మనాలి కన్నా అట్లా ఉన్నట్టున్నది. మొత్తం పొగ మంచి హైలైట్ ఉన్నది అసలు. పొద్దున్నే మంచి ఎంజాయ్ చేస్తున్నాను నేను మాత్రం. 2024 ఎక్కడికి పోలేదు అనుకుంటే పొద్దున్నే ఇక్కడికి వచ్చాను. ఆటో थोड़ा गाड़ी आ गए तो बल्ले बल्ले हो जाता पूरा. गाड़ी आता सर, गाड़ी आता हट गया. गाड़ी आ रहा है भी दिख रहा है. బండి వస్తుంది, ఎవరికి కలవడుతుంది అసలు. ఏ కలవడతలేదు చూడు. అలాకెళ్ళి బండి వస్తుంది కానీ సౌండ్ వినబడుతుంది. అంటే ఆ బండి ఏ బండి వస్తుందో ఏమొస్తుందో ఏం కనబడతలే అసలు. మస్తు ఉంది పొద్దున్నే ఆదిలాబాద్. సూపర్ ఉంది. నా 24 ఇట్లా గడుస్తుంది. జనరల్ బస్ నాది ఇట్లా గడుస్తుంది అనమాట. 24లోకి ఇట్లా చేస్తున్నా వచ్చి. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. హైలైట్ అంటే హైలైట్ ఉంది అసలు. ఏమైనా కనబడుతుందా? ఏం కనబడతలే. పొద్దున లేవని తీసుకొని పోతుంటే ఈ వ్యూ కనబడ్డది అనమాట. అందుకే ఇక్కడ ఆగినాం మేము. అరే క్యా బాత్ కర్ రా, తూ కిస్కో బోల్ రే, జంగల్ కా షేర్ బోల్ కి. మస్తున్నా అసలు. ఇట్లా ఉంటుంది అనుకోలే. ఇంత లోపలికి వచ్చినాం, దాదాపు మహారాష్ట్ర బార్డర్ దగ్గరకు వచ్చినాం అనుకుంటా. కానీ మొత్తం చేతులు కూడా చల్లగా గడ్డగట్టుకుపోతున్నాయి. అంత చల్లగా ఉన్నది మొత్తం అసలు. చుట్టుపక్కల ఏం కనబడతలేదు. మనం నిలబడ్డ ఒక ఇట్లా కొంచెం దూరం తప్ప ఇంకేం కనబడతలేదు. ముందు వచ్చేది వెనక వచ్చేది. కానీ భలే ఉందండి పొద్దున్నే లొకేషన్ మాత్రం. ఎంజాయ్ చేసినట్టుంది. బయటకు వచ్చినట్టుంది. మొత్తం బయటికి వేరే ప్రపంచానికి వచ్చినట్టున్నది. మనకి వేరే జర్నీ చేసి అక్కడికి వచ్చినంత దూరం వచ్చినట్టున్నది. వ్యూ మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా పోతలే, మధ్యలో ఆగినాం. మన బ్యాచ్ వస్తుంది, ఇంకా వెనక రావాలి. సో వాళ్ళు వచ్చినా ఇంకా పోవాలి. ఎట్లా పోవాలని ఆలోచిస్తున్నారు. లైట్లు వేసుకొని నిమ్మలంగా పోవాలి. తప్పదు, ఇక పోతాం అట్లనే. చలో పోదాం. పోయి వాళ్ళని దింపేసి మళ్ళీ రావాలి. సో 2024లో ఫస్ట్ రోజు ఇట్లా గడుస్తుంది అనమాట. మనం అనుకోలే ఇట్లుంటుంది వ్యూ అని. కానీ ఏమన్నా వ్యూ నా సూపర్. ఈ రోజు మాత్రం హ్యాపీ. ఇంకెక్కడికో పోదాం అనుకున్నాం కానీ ఇక్కడ దొరికింది అనమాట హ్యాపీనెస్ ఈ రోజు వరకు. చలో పోదాం పద. ఇంకా अरे कुछ दिख रहा है नहीं, कुछ भी दिख रहा नहीं. इधर रोक दो. इधर आदमी आ रहा है नहीं आ रहा है, वो दिख रहा है. किधर रोकते? गाड़ी आ रहा है कौन सा? अरे बस अरे బస్ చచ్చిపోతుంటే బస్సు కూడా కలబడతలేదు. ఇలా పొద్దున్నే జనరల్ ఫస్ట్ కొంచెం కూడా కనబడతలేదు ఏ మాత్రం. अरे कैसा जाना जी इसमें? वही तो आस्ते आस्ते चलो सर, आस्ते 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 आस्ते. लाइट लगा के चला रहा मैं. लाइट लगा दो ना. लाइट लगा के रखा. नहीं तो वो कैसा दिखता. ఇంత అంటే గింత కనబడతలేదు. రోడ్ ఎక్కడో అక్కడ కనబడుతుంది అంతే కానీ ముందు ఏం కనబడతలేదు గింత కూడా. జనరల్ ఫస్ట్ ఇట్లా తిరుగుతున్నా పొద్దులే. लाइव वीडियो को लाइव वीडियो करना है. अच्छा था आज का సగం రోడ్డు వరకు బాగానే ఉంది కానీ సగం రోడ్డు మొత్తం అసలు ఏం కనబడతలే ఇంచు కూడా. ये रोड पूरा ऐसा है ना. हाँ साइड में देखा तो कब तक पुल जैसा मस्त है. आ साइड देखे तो ये साइड जाता गाड़ी. रात में ना सर बच गया हम लोग. अरे पूरा बचा गया. ये तो मर जाता था अभी. वो गाड़ी आ गया दिख रहा है थोड़ा. हाँ थोड़ा कहाँ दिख रहा है, आगे तो नहीं दिख रहा है. और बस भी ये आने के टाइम में कुछ दिखाई ले. बस కూడా వాళ్ళ చచ్చుతుడు పొద్దులే. ఫస్ట్ దోలు తీరుతుండే. అంత దగ్గరకు వచ్చినాక బస్సు ఉడుకుది. పక్క పోయింది కాబట్టి మనం ఇటు పక్క పోయినా కానీ లేకపోతే అరే బాబు ఏమి అంటే ఏమన్నా కనబడతలేదు ఇంత కూడా.
అయ్యా మొత్తం దారంతా అట్లనే ఉన్నది అసలు, ఇంత అంటే ఇంత కనబడతలేదు. అయ్యా जितना आगे जाता उतना बढ़ता है. लोग आने డెస్టినేషన్కి అయితే వచ్చినాం. చల్లగా చలి పెడుతుంది, మొత్తం మనాలి ఉన్నట్టే ఉన్నాయి, చల్లగా చేతులు విక్కబోతున్నాయి. సో ఇంకా వీళ్ళని ఇక్కడ దింపేసి మళ్ళీ మన రూమ్కి వెళ్ళాలి. వెళ్ళి వీళ్ళకి వర్క్ చూపించేసి మనం వెళ్ళాలి. సో వన్స్ అగైన్ అందరికీ మాత్రం విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. ఆ సబ్స్క్రైబర్స్ అందరికీ, ఇంకా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరికీ కూడా విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు పొద్దునే ఇట్లా గడిచింది అన్నట్టు మనది. చలో ఉంటా మరి, చలి మామూలుగా లేదు. సో ఇంకా బయలుదేరిపోయి తినేసి మళ్ళీ రావాలి తప్పదు. ఇదే డ్యూటీ మనకి, ఇంకేం డ్యూటీ. ఏదో ఫంక్షన్ హాల్ ఇచ్చేసినాం మా వాళ్ళకి, పండుకుంటారు, ఎంజాయ్ చేయండి, ఎవరైనా దూకండి, మీ ఇష్టం ఏమైనా చేసుకోరు అని చెప్పేసి. సో వాళ్ళు ఇంకా రాలేదు, మన బండి వచ్చింది కానీ వాళ్ళ బండి రాలే. సో వాళ్ళకు ఇది అప్పచెప్పేసి మనం వెళ్దాం ఇంకా. చలో ఓకే రైట్ బాయ్.